గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేసిన వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. రాజా సింగ్ వ్యవహార శైలిపై ఆ పార్టీ అగ్రనాయకత్వం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఆయన రాజీనామాను ఆమోదించడం లేదా పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాజా సింగ్ క్రమశిక్షణ రహితంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర నాయకత్వం తన అభిప్రాయం తెలిపింది. ఆయనలో ఏమాత్రం క్రమశిక్షణ లేదని తేల్చేసింది. రాజీనామాపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ గా చెప్తున్నారు రాష్ట్ర నేతలు. రాజీనామాను అధిష్టానం ఆమోదిస్తుందా లేక రాజా సింగ్ ను ఒప్పించే ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా అనేది చూడాలి. హిందుత్వ భావజాలం పట్ల తన నిబద్ధతను కొనసాగిస్తానంటూ లేఖలో పేర్కొన్న రాజా సింగ్ విషయంలో బీజేపీ ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. రాజా సింగ్ తన మాటలు చేతలతో నిత్యం వార్తల్లో ఉండే ఎమ్మెల్యే. తన ఐడెంటిటీ మాత్రం హిందుత్వ అండ్ బీజేపీ. కానీ ఇకపై తనకు ఏ పార్టీ అవసరం లేదని, కేవలం హిందుత్వంతోనే బతికేస్తానంటున్నారు. అనడమే కాదు, ఏకంగా బీజేపీకి రాజీనామా కూడా చేసేశారు. దీనికి ఆయన చెప్తున్న రీజన్ పార్టీలో సరైన పద్ధతి లేదని. అలాంటి పద్ధతి లేని పార్టీలో ఇక తాను ఉండనని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజా సింగ్ ఇంతటి సంచలన నిర్ణయం తీసుకోవడానికి కారణం రాష్ట్ర అధ్యక్ష ఎంపిక. మామూలుగా ఎప్పుడు దూకుడుపై ఉండే రాజా సింగ్ గత కొన్ని రోజులుగా ఈ అధ్యక్ష పదవి విషయంలో పార్టీ లైన్ తప్పి మాట్లాడుతూనే ఉన్నారు. ఈ ఎన్నిక ఫేర్ ఉండాలని చెప్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలోనే పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరును ఖరారు చేసింది. ఇది రాజా సింగ్ కు ఆగ్రహం తెప్పించింది. అలా ఎలా డిసైడ్ చేస్తారు? నేను పోటీలో ఉంటా, దరఖాస్తు చేసుకుంటా అంటూ మాట్లాడారు. కానీ ఆయనకు సరైన మద్దతు లభించలేదు. దీంతో మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ మొత్తం పార్టీ సభ్యత్వానికే రాజీనామా చేశారు. దీనిపై రాష్ట్ర బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇదిలా ఉంటే త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి రాజా సింగ్ బీఆర్ఎస్ లోకి వెళ్తారా, లేక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా, లేక సపరేట్ గా పార్టీ పెట్టుకుంటారా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. అది మ్యాటర్.